అవుతున్నాయి లోపలికి వెళ్తే ఆయన ఏమాత్రం నన్ను తోసేయడం గట్ట చేస్తారేమో ఏమో నేను ఏం పాపం చేసామో నాకే తెలియదు అని భయపడుతూ ఆ సిగరెట్ తీసుకెళ్ళి ఆయన చేతికి ఇస్తే తీసుకోకుండా ఇలా నోరు చూపించారు. ఆయన నోట్లో పెట్టాను. ఆయన అగ్గిపెట్టి వైపు చూశారు. వెంటనే అక్కడ ఉన్న అగ్గిపెట్టి తీసుకొని నేను ఆ గడ్డాన్ని అంటిస్తానో ఆయన సిగరెట్ అంటిస్తానో తెలియని పరిస్థితుల్లో చేయి వణుకుతూనే ఆయనకి సిగరెట్ అంటించడం జరిగింది. అంటించింది మొదలు పెద్ద పెద్ద అరుపులు మొదలుపెట్టి బాబా గారు ఆ సిగరెట్ని గుప్పును పీలుస్తూ ఆ వచ్చినటువంటి బూడిద యాష్ని కూడా నాలుక మీద పెట్టుకొని నవిలేసి ఎవరినో పైకి చూసి కనకనకనమని ఆ కళ్ళు కూడా చాలా గట్టిగా తిప్పడం జరిగింది. వెంటనే సిగరెట్ అయిపోగానే రెండోది పెట్టమని నన్ను గట్టిగా కసిరారు. ఆ 2, 3, 4, 5 అలా పెట్టు మొత్తం కాల్చేశారండి. వితౌట్ గ్యాప్ పెట్టు మొత్తం కాల్చి టక్కున వెనక్కి తిరిగి పడుకున్నారు. రమణ కుమార్ గారు అలా కూర్చోండి, మీకు ఏదో చాలా పెద్దదే ఉంది మీ మీద, అందుకనే ఎవరినో తిడుతున్నారు, ఆయన దుష్టశక్తులు తిడుతున్నారు, మీరు అక్కడే కూర్చోండి అని చెప్పారు. అక్కడే కూర్చొని ఉండగానే సటుకుని బాబా లేసి అక్కడ చెంపుతా ఉన్న నీళ్లు మొత్తం తాగేశారు. తర్వాత టీ పట్టుకెళ్ళి ఇచ్చారు. ఇస్తే ఆయన సగం టీ తాగి నాకు కొంచెం మిగిల్చి నా చేతికి ఇచ్చారు. ఆ టీ తాగేసి నేను కాళ్ళకు దండం పెట్టుకున్నాను. ఇలా నెత్తిమీ చేసారు, ఇంటికి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత హాయిగా ఉంది. ఆ రోజు చాలా ప్రశాంతంగా వెన్నులోంచి ఏదో చల్లటి ప్రశాంతత ఎప్పుడూ లేని, అంటే బాధల్లో ఉన్నాం కదండి, ఫైనాన్షియల్ క్రైసిస్లో చేయలేని పాపం నా మీద పడుతుంది ఏంటనే బాధతో ఉన్నాను. ఆ రోజు మాత్రం దాని వైపే ఆలోచన పోలేదు. అక్కడ చక్కగా కూర్చున్నాను. ఇంట్లో హాయిగానే ఉన్నాను. నేనేం ఇంట్లో కూడా ఏం చెప్పలేదు ఇలా వెళ్ళాను వచ్చానని. ఆ రోజు రాత్రి హాయిగా తిని పడుకున్న తర్వాత కరెక్ట్గా 2:30-3 గంటల ప్రాంతంలో మా ఆవిడ, జగదీశ్వరి అండి ఆవిడ పేరు, పెద్దగా అరవడం చేసింది. ఏంటి ఇలా అరిచింది, ఏమో పాతవేవో గుర్తొచ్చి నేను ఏం చేసి తనకు పాపం దుఃఖం కలిగించానని చెప్పేసి, ఎందుకు అలా అరుస్తున్నాం అని చెప్తే, దిగంబర స్వామి ఒక ఆయన ఉన్నారు, గడ్డ మధ్య ఉంది, ఒక కాలు లేదు, కూర్చున్నారు, నన్ను రమ్మంటున్నారు, ఇంత పెద్ద జుట్టు ఉంది ఆయనకి అని చెప్తే, నేను కొంచెం వ్యంగ్యంగా ఆయన్ని చూస్తావా, నేను ఇప్పుడే తీసుకెళ్తాను, నువ్వు చూస్తావా, నేను ఆల్రెడీ చూశానని చెప్తే, నీకు ప్రతిదీ వేళొక్కలమే, వాళ్ళు వచ్చి నిన్ను జైల్లో పెడతారన్నా సరే నువ్వు నవ్వుతూనే ఉంటావు, మరి ఆ ప్రశాంతత భగవంతుడు నీకు ఇచ్చాడు, మాకు ఇవ్వలేదు అని చెప్పి ఆవిడ సదలా ఆవిడ నన్ను తిట్టడం ప్రారంభం. లేదు నిజం చెప్తున్నాను, నేను వేళొక్కలు మాట్లేదు, నువ్వు స్నానం చేసి 4 గంటలకల్లా మనం బయలుదేరిపోతే, ఇక్కడే ఉన్నారు చార్మినార్ దగ్గర గౌలిపురంలో ఉన్నారు, మనం వెళ్ళిపోదాం అని చెప్పానండి. వెంటనే ఆవిడ బయలుదేరి ఇద్దరం వెళ్ళి చూసేసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది. కళలో ఎవరైతే కనిపించారో ఆ మూర్తిని చూసేసరికి ఏడ్చేసింది. దుఃఖం ఆపుకోకుండా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు నేను చెప్పాను, రోజు సాయి పారాయణం చేస్తారు కదా, ఆ సాయి ఈ సాయి ఒక్కరే, అందువల్ల ఆయన ఈ రూపంలో ఆ రూపంలో మనల్ని రమ్మని అనలేక దగ్గరగా ఉంటాం కదా అని పిలుచుంటారు. కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత బాబా సటుక్కుని లేచి అంతమందిలో కూడా ఇలాగా మెల్లగా సైగ చేశారు. ఆ పక్కనున్న ఒక ఆయన అన్నారు, లోపలికి వెళ్ళండి, మిమ్మల్ని పిలుస్తున్నారు అనేసరికి నా భార్య నేను లోపలికి వెళ్ళి కాళ్ళ మీద పడంగానే హూ 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 అని శబ్దం చేస్తూ చాలా చక్కటి నవ్వండి. ఇప్పటికీ మాకు ఆ నవ్వు అలాగే జ్ఞాపకం ఉండిపోయింది. ఆయన పెద్దగా నవ్వి ఆయన ఒక్కసారి ఈ మీద ఇద్దరిని చరవడం జరిగింది. తర్వాత నేను చాలాసార్లు వెళ్ళడం జరిగింది. ఆ రోజు నేను మర్నాడు అదే రోజు నేను వెళ్తే 10 రూపాయలు ఆయన చుట్టూ తిప్పేసి శ్రవణ్ కుమార్ గారు బాబాగారు చేతిలో పెట్టారు. నా దగ్గర ఇమ్మని 10 రూపాయలు ఇచ్చాను. అది తిప్పి నా చేతిలో పెట్టగానే నేను బాబాగారి చేతిలో పెడితే బాబాగారు దాన్ని ఆయన మొహం చుట్టూ ఇలా తిప్పుకొని ఆ పడగలో అక్కడి నుంచి ఇలా తిప్పుకొని మళ్ళీ నా చేతిలోనే పెట్టి ఇలాగ దండం పెట్టడం జరిగింది. అంటే దాని అర్థం ఆయన చెప్పారు, పక్క నుంచి మీ రూమ్లో పెట్టుకో, దేవుడి రూమ్లో పెట్టుకో, ఖర్చు పెట్టకని చెప్పారు. ఆ రోజు నేను వచ్చిన తర్వాత రోడ్డు కోర్టుకి వెళ్ళాలని నేను వెళ్ళాను. కోర్టుకి వెళ్ళగానే కోర్టులో కేసు నా వైపుకి వచ్చిందండి. అది నేను తీసుకొని కారణంగా ఫస్ట్ గ్యారంటర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క తీర్పుని ఆయన తీర్చాలనే ఉద్దేశంతో జడ్జిమెంట్ ఇచ్చారు, నన్ను విడుదల చేశారండి. ఇంతకంటే మిరాకిల్ నా జీవితంలో బాబాగారు ఇంకా ఏ నిదర్శనం చెప్పగలమండి ఆయన గురించి. ఆ రోజు నుంచి ఇక్కడికి ధర్మపురి క్షేత్రానికి నేను రెగ్యులర్గా ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళిపోయానండి, ఇక్కడే ఉండేవాడిని కానీ వైజాగ్ వెళ్ళిపోయాను. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ధర్మపురి క్షేత్రంలో నేను ఉంటున్నాను. ఇప్పుడు కూడా అదే రీతిలో నన్ను కాపాడుతున్నారు. ప్రతి చోట నిదర్శనం చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్ళిపోతే, కానీ ఈ రోజుకి కూడా మమ్మల్ని ఆ విధంగానే కాపాడుతున్నారు. ఆ స్వామివారికి ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా నేను రుణం తీర్చుకోలేను. నమస్కారం.